హాయ్ ఫ్రెండ్స్, చల్లని సాయంత్రం వేళ వేడి వేడి టీతో క్రిస్పీ అయినటువంటి బూందీ మిక్చర్ని తింటే భలే ఉంటుందండి. సో ఈ బూందీ మిక్చర్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా గిన్నె పెట్టుకొని శనగపిండి తీసుకోవాలి. ఇక్కడ 250 గ్రాముల శనగపిండి తీసుకున్నాను. 250 గ్రాముల శనగపిండికి 3 చెంచాల బియ్యం పిండి వేసాను. ఇది ఆల్మోస్ట్ 30 గ్రాములు ఉంటుంది. కొంచెం తినే సోడా, తగినంత ఉప్పు, కారం, చిటికెడు పసుపు వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఒకేసారి నీళ్ళు పోయకూడదు, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ రావాలి. ఫైనల్ కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా రావాలండి. శనగపిండి అనేది స్లర్రీగా ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిందని తీసి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె వేసుకొని నూనె బాగా వేడయిన తర్వాత మనం బూందీ కోసం పక్కన పెట్టుకున్నటువంటిది ఉంది కదా, దాన్ని తీసేసి ఒక చిల్లులు గరిటె కానీ ఏదైనా ఒక చిల్లులు తీసుకొని దాని మీద ఇలా పోస్తూ ఇలా కంటిన్యూస్గా స్ప్రెడ్ చేస్తూ ఉండాలండి. స్ప్రెడ్ చేయకపోతే బూందీ పర్ఫెక్ట్గా రాదు. స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ చిల్లులు గరిటె వెనకమాల కూడా మనము ఉన్నది మొత్తాన్ని తీయాలి. లేదంటే నెక్స్ట్ మళ్ళీ మనం బూందీ వేసినప్పుడు తోకలాగా వస్తుంది బూందీకి, అది మనం చూసుకోవాలండి. దాని తర్వాత చూడండి ఇది ఎలా వేగిందో చూద్దాము. ఇదిగోండి, పర్ఫెక్ట్గా వేగిందో లేదో మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒక గింజను తీసుకొని ఇలా నలిపినప్పుడు ఇలా క్రిస్పీగా నలగాలండి. ఇలా నలిగితే బూందీ పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఇప్పుడు మనకు బూందీ రెడీ అయిపోయింది. తర్వాత అదే ఆయిల్లోనండి వేరుశనగ గుళ్ళని వేస్తాము. లో టు మీడియం ఫ్లేమ్ మీద వేగనిచ్చేసి వాటిని కూడా తీసి పక్కన పెట్టేస్తాము. అదే వేడి ఆయిల్లోని శనగపప్పుని వేస్తామండి. దీన్ని కూడా వేసేసి వేపేసి తీసి పక్కన పెట్టేస్తాము. తర్వాత అటుకులు వేస్తామండి. అటుకులు కూడా తీసి వేసేస్తామండి. అయితే ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఈ 3 కూడా ఎలా తీసుకుంటామంటే నేను 250 గ్రాముల శనగపిండికి అన్ని 35 గ్రాములు తీసుకున్నాను. 30 గ్రాముల అటుకులు, 30 గ్రాముల వేరుశనగ గుళ్ళు, 30 గ్రాములు వచ్చేసి శనగపప్పుని వేసాను. తర్వాత ఒక 20 నుంచి 20 రెబ్బలు ఉన్నటువంటి వెల్లుల్లిపాయలని దంచేసి వేసేసి ఈ ఆయిల్లోని వాటిని కూడా వేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఈ బూందీలోని పకోడీలా వచ్చింది. దీనికి రీజన్ ఏంటంటే నేను సరిగ్గా అది వేసినప్పుడు శనగపిండిని నూనెలో వేసినప్పుడు సరిగ్గా స్ప్రెడ్ చేయకపోతే అలా పకోడీలా వస్తాయి. ఇలా అప్పచ్చుల్లాగా ఎప్పుడు వస్తాయి అంటే వేడి వేడి నూనెలోని కాకుండా నూనె అనేది కొంచెం చల్లబడినప్పుడు కానీ అసలు అరినేస్తే ఇలా అప్పచ్చుల్లాగా వస్తాయండి. సో 2 చూసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను తీసి పక్కన పెట్టినటువంటి మిక్స్ ఉంది కదా, వేరుశనగుళ్ళు, అటుకులు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు అన్నీ కూడా ఈ బూందీలో వేసేసి తగినంతటువంటి సాల్ట్, కొంచెం కారము వేసి బాగా మిక్స్ చేసేయడమేనండి. వీటన్నిటిని కూడా బూందీలో వేసి మిక్స్ చేసేయడమే. అంతే, బూందీ మిక్చర్ రెడీ. టాటా, బాయ్.